నమస్తే. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన విశ్లేషణలోకి దూసుకువెళ్దాం. ఈ కథ ఒక బిచ్చగాడు ఒక వ్యాపారవేత్త చుట్టూ తిరుగుతుంది. అసలు మన గుర్తింపు ఏమిటి, మనపై మనకున్న నమ్మకం, అలాగే ఈ ప్రకృతి నిర్దేశించిన లావాదేవీల నియమాలు ఎలా పనిచేస్తాయనే విషయాలను ఈ మూల కథ చాలా అద్భుతంగా మన ముందుంచుతుంది. మనల్ని మనం ఎలా చూసుకుంటామో ఈ ప్రపంచం కూడా మనల్ని అచ్చం అలాగే చూస్తుందనే ఒక లోతైన వాస్తవాన్ని మనమిక్కడ అర్థం చేసుకోబోతున్నాం. అసలు ఏమీ లేని వ్యక్తి ఇతరులకు ఏమీ ఇవ్వగలడు? ఈ రెచ్చగొట్టే ప్రశ్నే ఈ మొత్తం కథకు ఒక కీలకమైన మలుపు. కథలోని ప్రధాన పాత్ర ఎదుర్కొనే అతిపెద్ద సవాలు, అతని అంతర్గత సంఘర్షణకు ఈ ప్రశ్నే మూలకారణమన్నమాట. అసలు మన దగ్గర ఏమీ లేనప్పుడు మనం ఈ సమాజానికి ఏమైనా విలువను జోడించగలమా అన్నది మనం ఒక్కసారి ఆలోచించాలి. మొదటి భాగం, మొదటి కలయిక. ఇదొక రెండు భిన్నమైన ప్రపంచాల కలయిక అనుకోవచ్చు. ఈ ఆసక్తికరమైన కథ ఒక సాధారణ రైల్వే స్టేషన్లో ప్రారంభమవుతుంది. అక్కడ సూటు బూటు ధరించిన ఒక వ్యాపారవేత్తను చూసి ఒక భిక్షగాడు భిక్ష అడుగుతాడు. అప్పుడు ఆ వ్యాపారవేత్త డబ్బులు ఇవ్వడానికి బదులుగా అతన్ని ఉనికినే ప్రశ్నించేలా ఒక మాట అంటాడు. నువ్వెప్పుడూ అడుక్కుంటూ ఉంటావు కదా, అసలు ఎవరికైనా ఏమైనా ఇవ్వవా అని చాలా సూటిగా ప్రశ్నిస్తాడు. ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయమేటంటే, ఈ మూల కథ వెనుక ఉన్న ప్రాథమిక తాత్విక భావన ఇక్కడే పరిచయం అవుతుంది. అదే ద లా ఆఫ్ ఎక్స్చేంజ్, అంటే లావాదేవీల నియమం. నాకు ఇవ్వడానికి నీవద్ద ఏదైనా ఉంటేనే నేను కూడా బదులుగా నీకు ఏదైనా ఇవ్వగలను అని ఆ వ్యాపారవేత్త చాలా స్పష్టంగా చెబుతాడు. మనం ఈ ప్రపంచానికి ఏదైనా విలువనిస్తేనే ప్రపంచం మనకు తిరిగి ఇస్తుంది అనే ఒక కఠోర వాస్తవాన్ని మనం గమనించవచ్చు. రెండవ భాగం, లావాదేవీల నియమం. ఒక కొత్త వ్యూహాన్ని అమలు చేయడం. ఆ వ్యాపారవేత్త అలా అనేసి అక్కడ్నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ బిచ్చగాడి ఆలోచనా విధానంలో ఒక కొత్త మార్పు మొదలవుతుంది. తన దగ్గర ఏమీ లేదు అనుకున్న చోట ప్రకృతి అందించిన అందమైన పూలను ఒక సాధనంగా అతను ఎలా ఉపయోగించుకున్నాడో ఇక్కడ చూడొచ్చు. మొదటి అడుగు, చుట్టుపక్కల ఉన్న అడవి మొక్కల నుండి వికసించిన పూలను కోయడం. రెండవది, వాటిని రైల్లోని ప్రజలకు ఇవ్వడం. మూడవది, దానికి ప్రతిఫలంగా భిక్షను స్వీకరించడం. దాదాపుగా రాత్రికి రాత్రే అతను ఒక వ్యాపార వ్యూహాన్ని అమలు చేయడం నిజంగా విశేషం. ఇది అద్భుతంగా దేన్ని వివరిస్తుందంటే, అతను అందించే ఆ అందమైన వస్తువుకు, దానికి ప్రతిఫలంగా ప్రపంచం నుండి అతను పొందే బహుమతికి మధ్య ఉన్న ప్రత్యక్ష సంబంధాన్ని. ప్రజలు ఆ పువ్వులను చాలా సంతోషంగా తీసుకున్నారు, అలాగే అతనికి డబ్బులిచ్చేవారి సంఖ్య కూడా అమాంతం పెరిగింది. పూలు అయిపోయినప్పుడు అతని ఆదాయం తగ్గింది. అంటే అతని ఇస్తున్న విలువ ఆధారంగానే అతని ప్రతిఫలం కూడా ఆధారపడి ఉందని ఇక్కడ స్పష్టమైంది కదా. మూడవ భాగం, గుర్తింపులో మార్పు, మనస్సులో మొదలైన పరివర్తన. ఇప్పుడు కథ ఒక కీలకమైన మలుపుకు చేరుకుంటుంది. కొన్ని రోజుల తర్వాత తన ఆలోచనను మార్చిన అదే వ్యాపారవేత్తను ఆ బిచ్చగాడు మళ్లీ రైల్లో చూస్తాడు. ఉత్సాహంగా పూలిచ్చి డబ్బు తీసుకుంటాడు. అప్పుడు ఆ వ్యాపారవేత్త ఆశ్చర్యంగా, అయ్యో, ఈరోజు నువ్వు కూడా నాలాగే ఒక వ్యాపారవేత్తగా మారిపోయావు అని అంటాడు. ఒకరు మనల్ని ఎలా గుర్తిస్తారు అనేది మనపై ఎంత ప్రభావం చూపుతుందో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఆ వ్యాపారవేత్త ఇచ్చిన ఈ చిన్న గుర్తింపు ఆ బిచ్చగాడి మనస్సులో ఒక అగ్నిపర్వతంలాంటి మార్పుకు దారితీసింది. తన విజయానికి అసలైన కారణం కేవలం ఆ పువ్వులు కాదు, తన ఆలోచన విధానమే అని అతను గ్రహిస్తాడు. ఉత్సాహంగా ఆకాశం వైపు చూస్తూ, నేను ఇకపై బిచ్చగాడిని కాదు, నేను కూడా ఒక వ్యాపారవేత్తను, నేను కూడా ధనవంతుణ్ణి కాగలను అని గట్టిగా అరుస్తాడు. తన ప్రాథమిక గుర్తింపు పూర్తిగా మారిపోయిందని అతను ఆ క్షణంలో ప్రపంచానికి చాటి చెప్పాడు. నాలుగవ భాగం, రూపాంతరం, మానసిక మార్పు యొక్క వాస్తవ ప్రపంచ ప్రభావం. ఇక్కడినుంచి కథ ఒక అత్యంత ఆసక్తికరమైన, నాటకీయమైన భవిష్యత్తులోకి దూసుకువెళుతుంది. ఒక చిన్న సంఘటన ఎంతటి లోతైన మార్పుకు దారితీసిందో ఈ కాలక్రమాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. మొదటి కలయికలో లావాదేవీల నియమం అర్థమైంది. రెండవ కలయికలో గుర్తింపులో మార్పు వచ్చింది. ఆ తర్వాత సరిగ్గా 4 సంవత్సరాలకు సూటుబూటు ధరించిన ఇద్దరు వ్యక్తులు మళ్లీ కలుసుకున్నారు. ఆ పిచ్చిగా అరిచిన రోజు తర్వాత స్టేషన్లో అదృశ్యమైన ఆ మాజీ బిచ్చగాడు ఇప్పుడొక పెద్ద పూల వ్యాపారిగా ఎదిగాడు. వ్యాపార నిమిత్తం వేరే ఊరికి వెళ్తూ ఇద్దరూ మళ్లీ కలుసుకుంటారు. ఆ ఇద్దర్లో ఒకరు మనకు తెలిసిన ఆ పాత వ్యాపారవేత్త. కాని ఆ పాత వ్యాపారవేత్త ఇతన్ని అస్సలు గుర్తించలేకపోతాడు. అప్పుడు ఆ మాజీ బిచ్చగాడు తన అద్భుతమైన పరివర్తన వెనుకున్న వాస్తవాన్ని అతనికి వివరిస్తాడు. ఇక్కడున్న ఈ అద్భుతమైన మాటలను మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. నేను నన్ను బిచ్చగాడిగా భావించినంత కాలం
బిచ్చగాడిగానే మిగిలిపోయాను. ఎప్పుడైతే నన్నేను వ్యాపారవేత్తగా అనుకున్నానో అప్పుడే నేను వ్యాపారవేత్తనయ్యాను. ఈ విశ్లేషణకే ఇది ఒక మూల స్తంభంలాంటిది. మన బాహ్య వాస్తవికత ఎప్పుడూ కూడా మన అంతర్గత నమ్మకానికి అనుగుణంగానే రూపుదిద్దుకుంటుంది అని ఇది స్పష్టంగా నిరూపిస్తుంది. 5వ భాగం స్వయం తత్వశాస్త్రం, భారతీయ ఋషుల జ్ఞానం. ఈ మూలకథ కేవలమొక భౌతికవైల ఎదుగుదలను మాత్రమే కాకుండా ప్రాచీన తత్వశాస్త్రంతో కూడా ముడిపడి ఉంది. ప్రాచీన ఋషులు ఆత్మజ్ఞానం లేదా స్వయం గుర్తింపుపై ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. ఈ రెండు ఆలోచనా విధానాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం గమనిస్తే, బిచ్చగాడిలా ఆలోచించడమంటే ఇవ్వడానికి ఏమీ లేదనుకుంటూ జీవితంలో స్తబ్దుగా ఉండిపోవడం. అదే వ్యాపారవేత్తలా ఆలోచించడమంటే మన వ్యక్తిగత విలువను అర్థం చేసుకోవడం, అభివృద్ధి వైపు నడవడం, అలాగే మన స్వంత విలువను గుర్తించడం. అంతర్గతమైన మనోభావం మారిన తర్వాతే బాహ్య పరిస్థితులు కూడా మారాయన్నది ఇక్కడ సుస్పష్టం. మరసలు జీవితం అంటే ఏమిటి? మూలగ్రంథం జీవితాన్ని చాలా అందంగా నిర్వచిస్తోంది. జీవితం అనేది ఒక అంగీకారపు కళ. పరిస్థితులు ఎలా ఉన్నా ఏమాత్రం కలత చెందకుండా వాటికనుగుణంగా నిరంతరం సర్దుబాటు చేసుకుంటూ పరిపూర్ణత్వం వైపు అడుగులు వేయడం నేర్పే ఒక పాఠశాల అని చెబుతోంది. నిజమైన ఎదుగుదల అంటే కొత్త ఆలోచనా విధానాలను అంగీకరించి వాటికనుగుణంగా మారడమే. ఇది ఒక లోతైన వాస్తవాన్నే వెల్లడిస్తుంది. మనం ఎవ్వరం ఈ ప్రపంచంలో ఒంటరిగా లేము. మనందరం ఒకరినొకరు ప్రభావితం చేసుకుంటూ, ఇతరుల దృక్కోణాలను మారుస్తూ మన గుర్తింపులను నిర్మించుకునే ఒక ఉమ్మడి ప్రయాణంలో భాగస్వాములం. ఆ వ్యాపారవేత్త మాటలు ఆ బిచ్చగాడి జీవితాన్ని ఎలా మార్చాయో, మన మాటలు కూడా ఇతరుల జీవితాలను ఖచ్చితంగా అలాగే మార్చగలవు. ముగింపుగా ఒక ఆలోచింపజేసే ప్రశ్నను పరిశీలిద్దాం. మన వాస్తవికత అనేది పూర్తిగా మనపై మనకున్న నమ్మకం మరియు మన దృక్కోణం ద్వారానే రూపుదిద్దుకుంటుంది. అయితే ఈరోజు మనం ఎవరిలా ఉండాలని ఎంచుకుంటున్నాం? మనల్ని మనం ఎలా చూసుకుంటున్నాం? ఈ స్ఫూర్తిదాయకమైన ఆలోచనతో ఈనాటి ఈ విశ్లేషణను ముగిద్దాం. మన అంతర్గత విలువను గుర్తిద్దాం, దాన్ని ప్రపంచానికి అందిద్దాం, ఇలాగే నిరంతరం నేర్చుకుంటూనే ఉందాం.